దేశంలోనే ప్రసిద్ధి చెందిన వినాయక మండపాల్లో ఒకటైన హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహాగణేశుడి ఉత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తాజాగా ఈసారి ఖైరతాబాద్లో ప్రతిష్ఠించే మహాగణపతి నమూనా పోస్టర్ను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఘనంగా ఆవిష్కరించింది. ఈ క్రమంలోనే ఘనంగా కర్ర పూజను నిర్వహించింది. ఈసారి 69 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని పంచముఖ సంకటహార మహాగణపతి రూపంలో తయారు చేయనున్నారు. ఈ విగ్రహ నిర్మాణం పూర్తి కావడానికి 82 రోజులు పట్టనుంది. ఈసారి ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహంలో సోమనాథ్ జ్యోతిర్లింగం, కాళికామాత ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. నిర్జల ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం రోజున ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా కర్ర పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీంతో ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలకు అంకురార్పణ జరిగినట్లయింది. ఈ పూజ తర్వాత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ ఏడాది అక్కడ కొలువు తీరనున్న వినాయకుడి నమూనా పోస్టర్ను అధికారికంగా విడుదల చేశారు. వినాయక చవితి ఈ ఏడాది సెప్టెంబర్ 14వ తేదీన రానుండగా నేటితో సరిగ్గా 82 రోజులు మిగిలి ఉంది. దీంతో ఈ 82 రోజుల్లోనే సర్వ హంగులతో కూడిన 69 అడుగుల భారీ మహాగణపతి విగ్రహాన్ని పూర్తి చేస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, ఉద్రిక్తతలు తగ్గిపోయి అన్ని దేశాల్లో శాంతి చేకూరాలనే సంకల్పంతో ఈసారి ఖైరతాబాద్ గణేశుణ్ణి పంచముఖ సంకటహార మహాగణపతి రూపంలో ఏర్పాటు చేస్తున్నట్లుగా ఉత్సవ కమిటీ ప్రతినిధులు తేల్చి చెప్పారు. ఈ భారీ వినాయకుడి విగ్రహానికి కుడివైపున ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన సోమనాథ్ జ్యోతిర్లింగ రూపాన్ని ఏర్పాటు చేయనున్నారు. అదే సమయంలో ఎడమవైపున భక్తులను ఎల్లవెల్లలా కాపాడే కాళికామాత విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దనున్నట్లుగా ఉత్సవ కమిటీ స్పష్టం చేసింది. లోక కళ్యాణార్థం కొలువుదీరనున్న ఈ పంచముఖ గణపతి విశేష రూపం ఇప్పుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కట్టే ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి కర్ర పూజ అయిన తర్వాత సెప్టెంబర్ 14 నుండి ఇక్కడ 11 రోజుల వరకు ఖైరతాబాద్ లో గణేశుడు మరి ఇక్కడ 11 రోజులు జరిగేటువంటి ఈ ఉత్సవంలో అధికారులందరూ కూడా భాగస్వాములు అవుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వము సహకరిస్తున్నందుకు మేము ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ప్రత్యేకంగా ఏదైతే పసుపు కుంకుమ వచ్చిందో తిరుపతి నుండి ఇక్కడ చేసినటువంటి దాన్ని ఇక్కడ వచ్చినటువంటి ప్రతి కుటుంబానికి కొంచెం కొంచెంగా ఇస్తారు. ఎందుకంటే మీ కుటుంబాలకు కూడా సస్యశ్యామలంగా సుఖ సంతోషాలతో ఉండాలన్నటువంటి ఆలోచనతోని ఈ పసుపు కుంకుమని మీకు తర్వాత ఇక్కడ కర్ర పూజ అయిన తర్వాత ఇస్తారు కాబట్టి జాగ్రత్తగా తీసుకెళ్లాలని. వినాయక చతుర్థి అంటేనే మనందరికీ తెలుసు. ఖైరతాబాద్ వినాయకుడికి మనం అందరం కూడా ఎంతో పెద్ద ఎత్తున కూడా సేవలు చేస్తాము. ఈ రోజు మరి ఆ వినాయకుని ఒక విగ్రహ శిల్పని ప్రారంభ పూజకి మేమందరం కూడా రావడం జరిగింది. మరి ముఖ్యంగా మనందరికీ తెలుసు, ప్రభుత్వం తరఫున ముఖ్యంగా పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా అన్ని విభాగాలకు ముందటి నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అన్ని విభాగాలు కూడా కలిసికట్టుగా హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు మనమందరం